జర్నలిస్ట్ బయటపెట్టడం జరిగింది. ఎంత నీచం అంటేనండి, కనీసము హిందుత్వము ఎంత అస్తిత్వాన్ని కోల్పోయి ఉందో చూస్తే, హిందుత్వం అంటే ఒక్కొక్కడికి ఎంత చేతగానితనం కింద కనిపిస్తుంది అనంటే, ఆ ఒక్క దృశ్యం చూస్తే చాలండి. నాకు నిజంగా చెప్తున్నాను గదా! గుండె రగిలిపోయింది నాకు. అక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ హోటల్ ఏదైతే ఉందో, ఆ క్యాంటీన్‌లోనే కూర్చొని డైరెక్ట్‌గా మందు కొట్టుకుంటూ, అది కూడా పగలు డే టైంలో ఆ విధమైనటువంటి అరాచకాన్ని చేస్తున్నారు అనంటే, అక్కడ దేవాదాయ శాఖ బతికి ఉందా, లేకపోతే దేవాదాయ శాఖ పోయినందుకు ఏమన్నా అక్కడ శాంతి పూజలు చేస్తూ ఏమన్నా బీర్ బాటిల్ పెట్టుకుని కూర్చున్నారా అనేటటువంటిది మాలాంటి వాళ్ళం వేసేటటువంటి ప్రశ్న. దేవాదాయ శాఖ ఎందుకుందండి? మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి ఆ కమిటీలు ఏవైతే ఉన్నాయో, అక్కడ పని చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నియంతలు మాత్రం కాదు, దేవాలయానికి సంబంధించి నిజమైనటువంటి యజమానులు ఎవరో చెప్పమంటారా? ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భక్తులు. గుర్తు పెట్టుకోండి, ఆ భక్తుల మనోభావాలకి దెబ్బతినేటటువంటి విషయాలు వ్యతిరేకంగా ఏది చేసినా కూడా చట్టపరంగా భక్తులు వాళ్ళ మీద కంప్లైంట్ చేసేటటువంటి హక్కు ఉంది. దేవాలయం ఎవడబ్బ తొత్తు కాదు, ఇది భక్తుల సొమ్ము, భక్తుల తొత్తు. అక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి, హుండీలో వేసేటటువంటి ప్రతి ఒక్క పైసా కూడా అది భక్తుడిదే. అంటే భక్తుడు నడుపుతున్నటువంటి దేవాలయము. ఎవడో ముఖ్యమంత్రి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షుడు, లేకపోతే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి పూజారులో నడపడం లేదు. దాన్ని నడుపుతున్నటువంటిది ప్రపంచం మొత్తం నుంచి, బాసర దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ హుండీలో వేసినటువంటి రూపాయితో నడుస్తున్నటువంటి ఆ యొక్క గుడి సంస్థ ఆ ప్రజల సొమ్ముతోటి నడుస్తుంది. అలాంటి భక్తులారా, మీ అందరికీ చెప్తున్నాను, వాళ్ళు తాగినటువంటి సీసాల ఖరీదు కూడా మీరు హుండీలో వేసినటువంటి మీ కానుకలే. అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలన్నిటికీ కూడా భక్తులే బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు అమ్మవారికి మీరు ఇచ్చేటటువంటి కానుకలు ఏ విధంగా అయితే అమ్మవారికి చెందుతాయి అనుకున్నారో, అది ఇలాంటి దరిద్రుల చేత, దుర్మార్గుల చేతుల్లో, దుర్మార్గులైనటువంటి కమిటీ మెంబర్లు అక్కడ ఉండి అమ్మవారిని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఈ యొక్క పాపం ఎవరికి జరుగుతుందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకి పాపం తగలాలని కోరుకుంటున్నారు, అమ్మవారిని శిక్షించాలని కోరుకుంటున్నారు. దానికంటే ముందు ఆ శిక్షలు పాపాలు భక్తులకు వస్తాయని ఆలోచించండి. ఎందుకనంటే అమ్మవారు మీకోసం ఉంది, కమిటీ మెంబర్ల కోసం లేదు, అక్కడ ఉన్న రాజకీయ నాయకుల కోసం లేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కొండలు గుట్టల కోసం అమ్మవారు లేదు. మిమ్మల్ని రక్షించడానికి, మనందరినీ కాపాడటానికి, మనందరికీ జ్ఞానాన్ని ఇవ్వడానికి, మన బిడ్డల్ని విద్యావంతుల్ని చేసి, జ్ఞానవంతుల్ని చేసి, జ్ఞానంతో కూడిన విద్యనివ్వడానికి ఉన్నటువంటి అమ్మవారి దగ్గర అక్కడ కూర్చొని ఇలాంటి దుశ్చర్యలు చేసేటటువంటి వాళ్ళని ఉరికిచ్చి కొట్టండి అక్కడ భక్తులు. నేను చెప్తున్నా, అరే మీరు బయలుదేరండి, ఎవడు ఎదురొస్తాడో మేమందరం కలిసి వస్తాం. దేశంలో హిందువు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ నలుమూలలున్నా, భక్తులారా మీరు ప్రశ్నించండి, మీరు రోడ్డు మీదకి రండి, మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి. అక్కడ ఎవడైతే దాష్టికాలు చేస్తున్నాడో వాళ్ళని ఆ ఉద్యోగంలో నుంచి తీసేంత వరకు మీరు నిద్రపోవద్దు. మీకు అండగా మేమందరం ఉన్నాం. ప్రతి ఒక్క హిందువు కదలి వస్తాడు. ఇది నా మాటగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అలాగే అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కి చెప్తున్నాను, ఏం మాట్లాడారండి మీరు? అక్కడ గోదాట్లో కొట్టుకొచ్చినటువంటి బీరు సీసా అది హఠాత్తుగా ఎగురొచ్చి ఎక్కడ పడింది? క్యాంటీన్లో పడిందా? మరి తర్వాత చూపించినటువంటి వీడియోలన్నీ సాక్ష్యాలు అడిగినారు కదా. సాక్ష్యాలు అడిగితే ముక్కు నేలకు రాసి అక్కడ స్నానం చేసి అమ్మవారి ముందు ముక్కు నేలకు రాస్తానంటున్నారు. రాస్తారా లేకపోతే రాయించమంటారా? భక్తులు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. పోరాటం జరుగుతుంది, జరగదని మాత్రం అనుకోకండి. అధికారంతో తొక్కేయాలని చూస్తారా? తొక్కడం మొదలు పెట్టండి. ఎక్కడ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం.